ఏపీఎల్ తరహాలో ప్రేక్షకులను అలరించేందుకు మహిళల క్రికెట్ లీగ్కు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు WAPL నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ACA ప్రకటించింది. 4 జట్లకు వేలం నిర్వహించగా ఉషోదయ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ సంస్థ అత్యధికంగా 89 లక్షల రూపాయలకు బిడ్ వేసి ఓ జట్టును దక్కించుకుందని ACA అధ్యక్షుడు కేశినేని శివనాథ్ తెలిపారు. మిగతా జట్లను దక్కించుకున్న వారి వివరాలను వెల్లడించారు. మెన్స్ క్రికెట్ కు ఏమాత్రం తగ్గకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. WAPL ACA చరిత్రలో మరో మైలురాయిగా మిగులుతుందని మాజీ క్రికెటర్ మిథాలీరాజ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ లీగ్ ద్వారా చాలా మంది క్రికెటర్లను టీమిండియాలో చూసే అవకాశం ఉంటుందని ఆకాంక్షించారు. అన్ని మ్యాచ్లను మంగళగిరి స్టేడియంలో నిర్వహించనున్నట్లు ACA క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ వెల్లడించారు. ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఉమెన్ APL గత సంవత్సరం కూడా కండక్ట్ చేశాం. కానీ కొత్తగా 4 టీమ్ ఓనర్స్తో ఆక్షన్లోకి వెళ్ళి 4 టీముల్లో ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈనాడు వారు హైయెస్ట్ బిడ్ వేశారు. 89 lakhsకి ఒక ఉమెన్ టీంని ఒక ఉమెన్ టీం వారికి పొందారు. రెండవది గ్యారిసన్ కన్స్ట్రక్షన్స్ వారు 85,59,999 రూపాయలకి రెండో టీం వచ్చింది. ఓరా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు 77,77,777 రూపీస్కి వాళ్ళు పొందారు. నాలుగో టీం NSR ఇండస్ట్రీస్ 61,11,112 రూపీస్ ఆక్షన్. ఈ నలుగురు కూడా 4 టీముల్ని యాజమాన్య హక్కులు సాధించుకున్నారు. ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ is a significant milestone ACAలో. ఎందుకంటే WPL చూసాము, దాని ఇంపాక్ట్ చూసాం మనం ఇండియన్ ఉమెన్స్ టీమ్ పైన. సో సిమిలర్గా నేను అనుకుంటాను రాబోయే ఇయర్స్లో ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్, ఆంధ్ర ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ విల్ కమ్ టు దట్ స్టేజ్. హోప్ఫుల్లీ ఇంకా చాలా ప్లేయర్స్ మన ఆంధ్ర నుంచి దే షుడ్ గో అండ్ రిప్రజెంట్ ఇండియా అండ్ హైయర్ లెవెల్. మేబీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో కూడా విల్ గెట్ టు సీ మోర్ ప్లేయర్స్. మొత్తం అన్ని మ్యాచ్లు వచ్చి మంగళగిరి క్రికెట్ స్టేడియంలోనే జరగబోతున్నాం. 4 టీములు ఒక్కొక్క టీం 2 సార్లు ఆడతారు లీగ్ ఫేజ్లో. అండ్ ఫైనల్స్కి వచ్చే 2 టీంలు దే ప్లే ఫైనల్స్. అండ్ అన్ని మ్యాచ్లు ఒక మ్యాచ్ డే మ్యాచ్ ఉంటే ఒక మ్యాచ్ నైట్ మ్యాచ్ ఆడతారు. సో ఫ్లడ్ లైట్స్ అండర్ మ్యాచ్ ఆడుతున్నారు. సో ఫస్ట్ టైం ఎవరు ఇలా చేస్తున్నాం. అంతకుముందు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కండక్ట్ చేసినప్పటికీ కూడా ఈ ఫ్రాంచైజీ మోడల్ చేస్తున్నాం కాబట్టి మెన్స్కి ఏమాత్రం తగ్గేటట్టు లేకుండా ఉమెన్స్ క్రికెట్ కూడా అదే లెవెల్లో చేయాలని చెప్పి చాలా గట్టిగా చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టు స్కెడ్యూల్స్ చేస్తున్నాం. సో సెప్టెంబర్ 15 నుంచి 26 తారీఖు లోపల మొత్తం మీద ఇది 9 days టోర్నమెంట్ ఉంటుంది, ఇంక్లూడింగ్ 2 days ఆఫ్ రెస్ట్ ఉంటుంది.